మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే మేడం. నమస్కారం. ఇప్పుడు దాకా మనం చేసిన వీడియోస్లో చాలా కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ పేరెంట్స్కి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఓహో దీనివల్ల ఇదా మాకు ఇప్పుడు అర్థమైంది, మేము కన్సల్ట్ అవుతాం. అండ్ కొంతమంది డౌట్స్ అడగడం పాపం, అంటే కొంతమంది కన్సల్ట్ అవ్వలేక అక్కడ అడుగుతూ ఉన్నారు మనల్ని. సో ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది మీకు అనే చెప్పాలి. అన్నింటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనకి వచ్చిన వీడియోస్లో రీసెంట్ కామెంట్స్ చూస్తే నాకు కూడా ఎప్పటి నుంచో పర్సనల్గా ఇలాంటిది అడగాలి అనిపించే క్వశ్చన్ ఏంటి అంటే హాస్టల్ ఇష్యూ. చాలామంది పేరెంట్స్కి ఉంటూ ఉంటుంది, మా పిల్లల్ని హాస్టల్లో వేయాలనుకుంటున్నామని. రీజన్ ఏంటి అంటే మాట వినట్లేదు, మొండిగా తయారయ్యారు, బయట ఫ్రెండ్షిప్ బాగాలేదు, అదే హాస్టల్లో ఉండి కుదురుగా ఉంటారు, టైమింగ్స్ ఉంటాయి, టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, ఇది ఒక ఆర్డర్లో వాళ్ళు చెప్తూ వస్తున్నారనమాట. కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? హాస్టల్లో పిల్లల్ని వేయడం కరెక్టేనా? చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. రీసెంట్గా మనం రిలీజ్ చేసిన ఒక వీడియో కింద కూడా ఒకరు పెట్టారు, మా బాబుని హాస్టల్లో వేయాలనుకుంటున్నాం, ఇది కరెక్టే అంటారా ఈ థింకింగ్ అని అడుగుతున్నారు. ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు మేడం? హాస్టల్లో ఎటువంటి పిల్లల్ని మనం చేర్పించవచ్చు అంటాం? అసలు పూర్వం హాస్టల్స్లో ఎందుకు వేసేవాళ్ళంటే దగ్గరలో మంచి ఇన్స్టిట్యూషన్స్ లేక చదువు కోసమే హాస్టల్స్లో వేసేవాళ్ళు. చూడండి, గురుకులంలో చదువుకునే వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ అనే వర్డ్ అప్పుడు బాగా వినేవాళ్ళం. ఏంటి అంటే ఒక 25 కిలోమీటర్స్ లోపు లేకపోతేనే వేసేవారు. 25 కిలోమీటర్స్ లోపు ఉంటే రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవారు. కొంతమంది గంట ప్రయాణం చేసి మరీ వచ్చేవారు. ఇప్పుడు ఏమైంది? రీజన్ చదువు కాదు, రీజన్ ఏంటంటే యాక్టివిటీస్ అన్ని, బిహేవియర్. రీజన్ ఏంటంటే బిహేవియర్. ఇప్పుడు చదువు కాదు ప్రయారిటీ, చదువు ఏదో ఒకటండి, ముందు బిహేవియర్ బాగుండాలండి అన్న స్థితికి ఈరోజు పేరెంటింగ్ స్టైల్ వచ్చేసింది. అయితే ఎందు కారణంగా మనం పిల్లల్ని ఇంటి నుండి బయట పెట్టాలనుకుంటున్నాము అనేది ఒక్కసారి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, భార్యకి భర్తకి ఏవో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అందరికీ ఒకే వడ్డించనిస్తారు కాదు కదండి జీవితం. కొంతమందికి ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ పరంగానో ఫైనాన్షియల్ పరంగానో ఇష్యూస్ రావడం వల్ల డిస్టర్బెన్సెస్ రావడం అనేది ఫ్యామిలీ లైఫ్లో కామన్. ఆ డిస్టర్బెన్సెస్ అనేవి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితికి వస్తే వాళ్ళని కొన్నాళ్ళు హాస్టల్లో పెట్టడం మంచిది. ఎందుకు అంటే ఈ నెగిటివిటీ పిల్లలకి అంటుకోకూడదు. దట్ ఈస్ వన్ రైట్ రీజన్ టు పుట్ కిడ్స్ ఇన్ హాస్టల్. ఏమవుతుంది, ఈ డిస్టర్బెన్సెస్ సాల్వ్ అయ్యాక దెన్ దే కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్. 1 year పట్టొచ్చు, 2 year పట్టొచ్చు, పర్లేదు అక్కడి వరకు. సెకండ్ రీజన్ ఈ పాపకి ఈ బాబుకి ఒక స్టడీ ఇంట్రెస్ట్ ఉంది, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, మనకి ఇక్కడ లేదు, ఆంధ్రాలో ప్రాపర్గా లేదు, ఏ నార్త్ ఇండియాలోనో వెయ్యాలనుకున్నాం, దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఎందుకంటే పిల్లలు అంబిషియస్ గా నేను అదే చదువుతాను అని అన్నారు. చాలా మంది మన ఆంధ్ర పిల్లలు డ్యూన్ వెళ్తారు, దెహ్రాదూన్ వెళ్ళి చదువుకుంటూ ఉంటారు, కోయంబత్తూర్లో చదువుకుంటూ ఉంటారు, ఊటీలో చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి లైఫ్లో ఏం కావాలి అని. సో సెలెక్టివ్ ఎడ్యుకేషన్ కోసం హాస్టల్కి వెళ్తే దెన్ ఇట్ ఈస్ ఫైన్. థర్డ్ది, పిల్లల బిహేవియర్ కారణంగా హాస్టల్లో పెట్టేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చిన్న కేసు చెప్తాను మీకు. ఒక 7th క్లాస్ పాప ఇంట్లో ఉండి కోవిడ్ కారణంగా ఆ పాపకి ఏం అలవాటు అయింది అంటే మేకప్ వేసుకోవడం, రీల్ తీయడము, ఆ రీల్ని సోషల్ మీడియాలో పెట్టడము, లైక్స్, షేర్స్, కమెంట్స్ అబ్జర్వ్ చేయడము, దానికి ఒకసారి ఐ మేకప్ వేసుకోవడము, ఇలా చేస్తూ ఉంటూ సోషల్ మీడియాలోకి సోషల్ అడిక్షన్ అయిపోయింది. అబ్బా, ఈ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి రాకపోతే ఆ పాపకి డిప్రెషన్. ఓకే, పేరెంట్స్ ఫస్ట్లో తెలుసుకోలేకపోయారు. పేరెంట్స్ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ కాదు. పాపకు కూడా ఫోన్ ఎందుకు ఇచ్చారు అంటే ఆన్లైన్ కోవిడ్ క్లాసెస్ అని ఇచ్చారు. ఈ పాప జూమ్ కాల్ రన్ అవుతూ ఉంటే ఆ జూమ్ కాల్ అలా రన్నింగ్లో పెట్టి రూమ్లో కార్నర్లో కూర్చుని ఈ పనులన్నీ చేసేది. పేరెంట్ ఏమనుకుంటారు? చదువుకోలేని పేరెంట్ ఏమనుకుంటారు?
డిస్టర్బ్ చేయకూడదు. ఒక గంట నేను తన వెనకాల అటు ఇటు తిరిగితే ఆ స్క్రీన్లో నేను ఎక్కడ కనబడి క్లాస్ డిస్టర్బ్ అవుతుంది అని ఈ తల్లి ఎప్పుడూ కూడా పిల్ల దగ్గరికి వెళ్ళలేదు క్లాస్ జరిగేటప్పుడు. సోషల్ మీడియాలో కూడా ఈ తల్లి వీళ్ళు లేరు, ఉన్నా కూడా ప్రైవేట్ అకౌంట్స్. ఈ పాప ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంది. అయ్యింది, వీళ్ళకి తెలిసింది విషయం. ఎలా తెలిసింది? ఒక కజిన్ ఫోన్ చేసి వీళ్ళ అమ్మకి చెప్పారు, పిన్ని ఇలా చేస్తుంది చూసుకోండి, ఈ వయసులో ఇంత మంచిది కాదు అనేటప్పటికి పేరెంట్స్కి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేసింది. ఎందుకు టెన్షను? రీల్స్ ఇన్స్టాగ్రామ్ వరకే ఆపిందా, ఏమైనా ఉన్నాయా ఇంకా అదర్ అఫైర్స్ కానీ యావిగేషన్స్ కానీ ఎవరితో అయినా కాంటాక్ట్లో ఉందా? ఎందుకు అంటే హిస్టరీ అంతా డిలీట్ చేసిందంట ఫోన్లో. కాల్ హిస్టరీ డిలీట్ చేసిందంట, మెసేజ్ హిస్టరీ డిలీట్ చేసిందంట, యాప్స్ అన్నీ కూడా చేసి మొబైల్ రీసెట్ చేసేసింది. ఇప్పుడు డౌట్ రాదా పేరెంట్స్కి? నిజంగా అమ్మాయి ఏమి చెయ్యకపోయినా కూడా మనం ఇలాగ హిస్టరీలు అరేంజ్ చేస్తూ ఉంటే డిలీట్ అన్న ఒక ఆప్షనే డౌట్ రేజ్ అవడానికి చాలు. ఇంకా ఒక్క ఆప్షన్ పెద్ద డౌట్ రేజ్ చేసేస్తుంది ఎవరికైనా కూడా, క్రిమినల్కైనా పోలీస్ అంతే కదా. ఇంకా పేరెంట్స్ ఇద్దరు అనుకున్నారు, నువ్వు నేను చదువుకోలేదు కదా పెద్దగాను, మనకి పాప బాబు చదువు ఇంపార్టెంట్, బాబు ఎలాగో ఇంకా ఇంటర్మీడియట్కి వచ్చేసాడు, హాస్టల్లో వెయ్యాలి కాబట్టి ఇద్దరిని కలిపి కాలేజ్ హాస్టల్ ఉన్నది చూసి ఇద్దరిని హాస్టల్లో వేసేద్దాము, కొంచెం చదువు ట్రాక్లో పడతారు వాళ్ళు వెళ్తారని హాస్టల్లో జాయిన్ చేసేసారు. ఓకే. ఈ పాపకేమో మరి ఎడిక్షన్ కదా, ఎడిక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఒక్కటి కట్ చేసేసి నువ్వు హాస్టల్లో ఉండి బుద్ధిగా చదివేసుకో, అన్నయ్య హాస్టల్లో ఉండి బుద్ధిగా చదివేసుకుంటాడు, మేము ఇంట్లో కష్టపడి మీకు డబ్బులు పంపించేస్తామంటే పిల్లలు వింటారా? వినే అంత మెచ్యూరిటీ ఉంటే అసలు ఈ పని చేస్తారా? ఇప్పుడు ఏం జరిగింది, ఆ పాప మెస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, హాస్టల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ మెస్లో పనిచేసే వాళ్ళతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసింది, రిసెప్షనిస్ట్తో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. దోబి బట్టలు పెట్టి వెళ్తారు చూడండి, ఇంకా ఎంతమందితో అయితే ఎస్టాబ్లిష్ చేయాలో కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసి మొదలు పెట్టేసింది. వాళ్ళు ఫోన్ తీసుకోవడం, యూస్ చేయడం, ఎవరెవరికో కాల్స్ చేయడం, ఇది తెలిసింది. హాస్టల్లో విషయం వార్డెన్కి తెలిసి క్లాస్ పీకడం ఇవన్నీ చేశారు. చేస్తే ఏం చేసింది, ఇప్పుడు ఇక్కడ కూడా ఫోన్ కట్ అయిపోయింది. కానీ దిస్ ఈజ్ అన్ ఎడిక్షన్. ఇప్పుడు తను ఏం చేసేదంటే కింద పడి గట్టిగా కొట్టేసుకోవడం, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుందని విపరీతంగా ఏడ్చేయడం, నాకు షివరింగ్ వచ్చేస్తుందని కళ్ళు తేలేసేసి అలా వెనక్కి పడిపోవడం, ఇలాంటివన్నీ చేయడంతో ఎవరైనా కంగారు పడతారు కదండి, హెల్త్ ఇష్యూ అని, లేకపోతే మెన్స్ట్రల్ రీజన్ ఏదో ఒకటి చెప్పడం. ఇలా చెప్పేటప్పటికి వార్డెన్ కంగారు పడి పాపం పేరెంట్స్కి ఫోన్ చేయడం, మేనేజ్మెంట్కి చెప్పడం, వాళ్ళు ఎక్కడో చాలా దూరం నుంచి మళ్ళీ రావడము, తీసుకువెళ్ళడము, ఇలా 3-4 టైమ్స్ జరిగాక వార్డెన్కి అర్థమైంది, నువ్వంతా యాక్ట్ చేస్తున్నావు, ఏమీ లేదు, మీ మదరు ఫాదరు అన్ని రిపోర్ట్స్ స్కానింగ్ చేయించారు, అన్నీ తీపిచ్చారు, ఏమీ లేదు నీకు ఇష్యూ, నువ్వు బుద్ధిగా ఉండు అని చెప్పి డాక్టర్ ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ రాసిచ్చి పంపించేశారు. ఇప్పుడు ఏం చేసిందంటే నన్ను స్కూల్లోనూ నమ్మట్లేదు, ఇంట్లోనూ నమ్మట్లేదు, నన్ను ఎవరు నమ్మట్లేదు కాబట్టి నేను చచ్చిపోతా ఇంక ఇదే డైలాగ్ అండి. అప్పుడు కౌన్సిలింగ్ తీసుకొచ్చారు ఆ పాపని. అంటే ఏదో ఒక బిహేవియర్ తేడాగా ఉందని హాస్టల్లో పాడేసి స్కూల్ మేనేజ్మెంట్లకి నిద్ర లేకుండా చేసి మేనేజ్మెంట్ ఎంత సఫర్ అయిపోయారోనండి, హాస్టల్ వార్డెన్ ఎంత సఫర్ అయిపోయారోనండి, ఆ రూమ్ ఇన్ఛార్జెస్ సూపర్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత సఫరింగ్, నిద్ర లేకుండా రాత్రి మాటలు. మనకి ఏదో బిహేవియర్ మనం కరెక్ట్ చేసుకోకుండా చుట్టూ సొసైటీలో ఇంతమందిని ఇబ్బంది పెట్టేసి ఇలాంటి పిల్లల్ని అస్సలు హాస్టల్లో వేయకూడదు. పేరెంటల్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం చెప్తున్నాను ఉషా గారు, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా హోమ్లో ఒక అటాచ్మెంట్ ఫిగర్ ఉండాలి. అటాచ్మెంట్ ఫిగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటాచ్మెంట్ ఫిగర్ ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా నన్ను యాక్సెప్ట్ చేసే ఒక ఫిగర్ ఇంట్లో ఉన్నారు అన్నది పిల్లలకి ఒక నమ్మకం కలిగించాలి. ఎగ్జాక్ట్లీ. నేను చిన్నపిల్లనే కరెక్టే, కానీ నేను ఏం చేసినా కూడా మా అమ్మో నాన్నో అక్కో అన్నయ్యో నన్ను యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఎంత లేట్ అయినా కూడా నేను ఇంటికి వెళ్ళాలి, దట్ ఈస్ మై హోమ్ అండ్ దే ఆర్ మై అటాచ్మెంట్ ఫిగర్స్ అన్న బాండ్ క్రియేట్ చేస్తే పిల్లలు ఒక్కొక్కసారి సైడ్ ట్రాక్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ అటాచ్మెంట్ ఫిగర్ గుర్తొచ్చి వెనక్కి వచ్చేస్తారు. అందుకే ఆడపిల్లలకి ఎక్కువ ఫాదర్తో ఎక్కువ బాండ్ చేయిస్తాము, మగపిల్లలకి ఎక్కువ అమ్మతో చేయిస్తాము. ఇంకొక ఏజ్ వచ్చేసాక కజిన్స్తో కనెక్ట్ చేపిస్తాం, ఇంకా అమ్మ నాన్న కాదు, కజిన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరితోనో ఒకరితో
అటాచ్ అయి ఉంటారు. ఇలా మనకి హోమ్ క్రియేట్ చేసుకుని ఒక అటాచ్మెంట్ ఫిగర్ మనం ఇంట్లో పెట్టుకోవాలి, కానీ ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళని ఎక్కడో పెట్టేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చి పిల్లల లైఫ్స్ని ఇమ్మెచ్యూర్గా ఏదో చేశారని చెప్పి వాళ్ళ లైఫ్ని వాళ్ళకి అందకుండా చేసే బాధ్యత మాత్రం మనం జాగ్రత్తగా మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు, నిజంగా తప్పు జరుగుతుంటే దాని సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి ఓపిక్గా ఆలోచించగలిగితే బెటర్. వెంటనే హాస్టల్ డెసిషన్ చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటాం మేడం. అల్లరి ఎక్కువ చేస్తున్నా హాస్టల్ అంటూ ఉంటాం, లేదు బయట ఫ్రెండ్షిప్స్ ఎక్కువైనా హాస్టల్ అంటూ ఉంటాం, సరిగ్గా చదవకపోయినా హాస్టల్ అంటూ ఉంటాం. మనం అసలు వాళ్ళందరి ప్రాణాలు తీసేయడానికి, వార్డెన్ ప్రాణాలు, రూమ్ ఇన్ఛార్జ్ ప్రాణాలు, స్కూల్ మేనేజ్మెంట్ ప్రాణాలు, వీళ్ళందరి ప్రాణాలు తీసేయడానికి హాస్టల్లో గెట్టేయడానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఎఫెక్ట్స్ తప్ప అసలు ఏమి మార్పు అనేది జరగదు. ఆ కామెంట్ ఎవరు పెట్టారో కానీ అసలు ఒక ఐడియా మనకు కూడా క్రియేట్ అయ్యి అసలు ఇలాంటివి ఉన్నాయి నిజంగానే చెయ్యాలి అన్న థాట్ మనకు కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.